ఎంతమంది గుర్తుపడతారు ఇలా అభ్యర్థి అనగానే అందరూ చెప్తాడు ప్రశ్నించే పాటలు రాసుకుని నా మీద ముద్రేసినటువంటి ఆంధ్ర తెలంగాణ. అయితే సమాజంలో ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. నాతో పాటు వచ్చింది మా సత్తన్న, ఆయన 3వ తరగతి ఫెయిలు. మా మ్యూజిక్ డైరెక్టర్ నాకు సొంత తమ్ముళ్ళలాగా కేసు గోపి, నా పాటలకు అన్నిటికీ ఆయనే కొడుతుంటాడు. ఆయన 10th ఫెయిల్, నేను 7th ఫెయిల్. ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటి అంటే విద్య లేని వాడు ఇంత ఫస్ట్ వాటర్ ఎక్కడ అవునా కదా? మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను, నేను మాట్లాడుకోవడానికి మీరు నాతో మాట్లాడితేనే నేను మీతో మాట్లాడతాను. ఏంది విద్య లేని వాడు ఇంత ఫస్ట్ వాటర్ అంతే కదా? కానీ నేను ఒక టైంలో విద్య కలిగిన ఇంత పశువును చూసిన, విద్య కలిగిన ఇంత పశువును చూసిన. ఎందుకంటే నాకు చాలా విచిత్రమైన విషయం, మరి ఏ గురువు అయినా చెప్పలేదు ఆ పాఠం, నాకు అర్థం కాదు. మనిషిని మనిషిగా చూడలేని తత్వం, మనిషిని మనిషిగా చూసే పద్ధతిని పాత బాబుల మూట కట్టి సిరేస్తారో ఏమో, అహంకారం నలుదిక్కులా కుంపటై కూర్చుంటుందో ఏమో, వలకల సంపాదనకు అలవాటు పడి జాలి లేకుండా చెనిగై పీడిస్తాడు. వారి మీద వీని మీద పడి కుళ్ళు కుతంత్రాలతో కూడబెట్టుకున్న డబ్బును దాపు చేసుకొని పక్క వాళ్ళని మిగిలినముతో పలకరిస్తాడు. నేనే అంటూ మనిషిని సంగతి మనిషిపై కొరిగిన బొచ్చు కంటే పచ్చిగా మాట్లాడతాడు. అపురూపాల పిల్ల ఉంటే ఆన్నంతో ముట్టి కడిగిన సామెత లెక్క అందరూ వరంగా వండుకొని తింటే వాడు మాత్రం బంగారు నాణాలు ఉడకబెట్టుకుని తిన్నట్టు మాట్లాడతాడు. మాసిన బట్టల వాసన చూసి చీవీడు మనిషే కాదంటాడు. ఓరవని గుణం వలకర బుద్ధి ముక్కు రుద్దుకుంటా పక్కకు పోతాడు. కాతగాయన చెట్టుకు కడుపు తీపి తెరవదన్నట్టు ఉండబోపై తంగడి కొమ్మలకు గంపలు గంపుతాడు. మోసకపోయినప్పుడు మాసిన బట్టలోని తీసుకొచ్చి కుండకు పక్క పెట్టిస్తానని ఏ పంతులు చెప్పలేదా బిడ్డ? మట్టికి అతి తప్పితే వంట కూర్చుకున్నట్టు ఎన్ని తరం నెత్తి మీద కిరణమై కూర్చుంటే మనం ఎన్ని జరిగినా ఏ అర్థమవుతుంది రా మనిషి మన సంగతి జరగాలి ఫస్ట్. నాకు చాలా తక్కువ టైం ఇచ్చి రుపెట్టిందంటే కాశ్మీర్ కొన్ని కంచెలు వేసి కూర్చోబెట్టింది, లేకపోతే అలా మాట్లాడతాం. ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది కవులు గాయకులు నాకంటే నేను అలా చూసుకుంటా పెరిగిన, అంటే నాకు బహుశా నా తండ్రి వయసు ఉంటుంది వాళ్ళకు. నేను ఏమంటే వాళ్ళ పాట లేకపోతే, వాళ్ళ సాహిత్యం లేకపోతే, వాళ్ళ కవిత్వం లేకపోతే, వాళ్ళ వచనం లేకపోతే ఇక్కడ రామర్స్ లేడు. ఇది కొంత ఒప్పుకోవాల్సింది. వాళ్ళు నన్ను వేలు పట్టుకొని తిప్పకపోవచ్చు, లేకపోతే నేను వాళ్ళ ఏంటో నడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అది వాళ్ళ వారసత్వం అని చెప్పగలుగుతాను. ఎందుకు చెప్పగలుగుతానంటే ఈ మధ్యకాలంలో నేను చాలా పాటలు రాశాను. చాలా పాటలు అంటే నా మనసుకి ఏం బాధ అనిపిస్తుంది రాసేస్తాను. ఎందుకంటే నాకు కంచెలు కటార్లు ఏమి లేవు ఎమ్మటి సింగిల్ గా అడిగిన. ఆ సందర్భంలో నేను మాట్లాడుతుంటే ఒక ఆయన ఉండి, అరే పలానా ఆయన బాగా వాడతాడా, నువ్వు ఆయననే మించిపోయినావు సుఖరామర్సా అరే ప్రశ్నించడం అంటే నువ్వే రా. అరే ఎవరు చెప్తుంటే నాకు అర్థం కాదు, అంటే నన్ను ప్రశ్నించుదని చెప్తారా ఈ మాట? ఆయననే మించిపోయినావు అంటే నేనేమంటా అంటే ఇక్కడ ఉన్నటువంటి కవులు గాయకులు ఈ భూమి మీద ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా శ్రీశ్రీని మించిన వాళ్ళైనా సరే ఈ మాట నా వయసుకు చాలా పెద్దగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇదే వాస్తవం. ఎందుకు అని అంటే మా అమ్మ నన్ను కనేటప్పుడు, మా అమ్మ అంటే మీ అమ్మ కూడా అందరమ్మలు అమ్మ లేకుండా ఎవరో లేదు కదా, నేనేమంటా మా అమ్మ నన్ను కనేటప్పుడు తీసేటువంటి పురిటి నొక్కున రాగాన్ని మించినటువంటి రాగం తీయగలుగుతాడా ఈ భూమి మీద గాయకుడు ఈ భూమి మీద ఉంటే నాకు మరణం వచ్చేలోపు ఒక్కసారన్నా ఆయన చూసి వారి కాదు మొక్కాలని. తర్వాత మానవ సంబంధాలు అంటే నాకు తెలిసి పురిటి నొప్పులు తల్లి తీస్తుంది, పొడవి నొప్పులు తండ్రి తీస్తాడు. ఇది ఎంతమంది ఒప్పుకుంటారో నాకు తెలియదు, కానీ పొడవి నొప్పులు మాత్రం తండ్రి తీస్తాడు, పురిటి నొప్పులు మాత్రం తల్లి తీస్తుంది. నాయనా ఉండలేక రాస్తినేమో అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. నాయనా ఉండలేక రాసినేమో అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. కాలానికి పెద్ద కొడుకువు, కాలానికి పెద్ద కొడుకువు, కంట నీరుకు నువ్వు పెద్ద దిక్కువు. పిండి కొమ్మూల వెలిగేటి మమ్ములా, జీతం లేని నీ కాపలా. నైనా ఉండలేక రాసినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. ఇట్లా నిజంగా కూడా పాట అనేది నేను ఒక మాట చెప్తా,
రోజు ఎక్కువ టైం లేదు అన్న లేవక ముందుగా నేను కూర్చుంటా, ఎందుకంటే అన్న టైం చూసుకుంటా కూర్చుంటాను. విషయం ఏంటంటే మానవ సంబంధాల కంటే కూడా పాటలు, కవిత్వాలు, వచనాలు మానవ సంబంధాల కంటే కూడా గొప్పయనే మాట్లాడతా. నేనైతే ఎందుకు మాట్లాడతా అంటే ఈ పాట, మాట, కవిత్వం, వచనం అనేది లేకపోతే ఈ సుఖరామనసే ఎవడో మీకు తెలియదు. నేను మా అమ్మ నాయనకు మాత్రమే ఎరుకుంటా, లేదా మా చుట్టపక్కలకు, మా ఊరులకు, మా దోస్తులకు మాత్రమే తెలుసుకుంటా. కానీ నన్ను గన్న మా నాయన చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నా కొడుకు పుడతాడు, వారికి పిల్లలు పుడతారు, వాడు చచ్చిపోతాడు. ఇట్లా తరాలుగా పుట్టుట గిట్టడ సహజమైనటువంటి సందర్భంలో ఇది జరుగుతున్నప్పటికీ నేను ఎప్పుడో రాసినటువంటి పాట నా మునిమనవడు కూడా వినగలుగుతాడు. ఎందుకంటే నేను వాడినటువంటి గొంతు అక్కడ నిలబడ్డది కాబట్టి. మా నాయన గుర్తుండడు వాడిని, మీ తాత వాడు అంటే గుర్తున్నాడు, కానీ పాట వాడు వాడిందంటే మా నాయన వాళ్ళ తాత వాడినట, మా నాయన వాళ్ళ తాత వాడి, ఇట్లా చెప్పుకుంటా పోతాడు. కాబట్టి పాటతో బంధం కలుపుకోవడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఆ పాట నాకు వచ్చినందుకు, నేను పుట్టినటువంటి నేపథ్యం, నేను పెరిగినటువంటి నేపథ్యం, నేను చూసినటువంటి దుఃఖం నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది. ఇంకొక విషయం, పాటకు ఎవరితోని వ్యక్తిగత గర్జీలు ఉన్నాయి, అది అర్థమైతే చాలు. అందులో వ్యత్యాసాలతో కూడుకున్నటువంటి పొరపాట్లు. ఒక టైంలో విరాటపురం అనే సినిమా వచ్చిన తర్వాత నేను చాలా వెయిట్ చేసిన సినిమాలు చూడాలని ప్రామిస్ చెప్తాను. నేను సినిమాలు చూడాలి అసలు, ఏమైనా ఎర్రజైన సినిమాలు వస్తే నేను చూస్తాను, ఎందుకంటే చిన్నప్పుడు అటు పెరిగినాయి కాబట్టి నాకు ఇవన్నీ తెలియదు. సినిమా చూడాలని చెప్పి విరాటపురం ఎప్పుడు వస్తుంది అంటే నాకంటే ముందే నాతో పాటు తిరిగేటోళ్ళు మా ఫ్రెండ్, మా సత్తన్న, మా ప్రవీణ్, ఇట్లా నెంబర్ తిరిగే వాళ్ళు, ఎట్లా ఉంది సినిమా అన్న, నువ్వు చెప్పిన సబ్జెక్టుకు దీనికి అసలు సంబంధం లేదు. అరే విరాటపురం అని చాలా మంచి పేరు పెట్టిన, మంచి కాన్సెప్ట్ తీసుకురు, అసలు సరళ అనేటువంటి జీవితం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి సందర్భానికి వచ్చి వాళ్ళు కూర్చొని చెప్తుంటే దాని మీద నేను 4 లైన్లు ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. తప్పుకు పొరపాటుకు మధ్య వ్యత్యాసం తెలవని పెట్టుబడే రాని విరాటపురం అని అన్న తర్వాత చాలా పెద్ద పంచాయతీ. అని తప్పుకు పొరపాటుకు మధ్య వ్యత్యాసం తెలవని పెట్టుబడిని విరాటపురం అని మాట్లాడింది. ద సేమ్ టైం ఇక్కడ పాటకు కావచ్చు, కవిత్వానికి కావచ్చు, పర్సనల్ గర్జీ అనేది ఏది ఉండదు. కాకపోతే కొన్ని సందర్భాలలో మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగినప్పుడే పాట వస్తుంది. ఆ పాట మాట అవుతుంది, మాట విప్లవం అవుతుంది. వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినది. నేను కొత్తగా నేర్చుకోలేదు. ఎందుకు అంటే నాకు పంతులే లేడు కదా, నేను కొత్తగా నేర్చుకుంటాను. ఆయన చెప్పినందుకు నాకు పంతులు లేడు. వాళ్ళు మాట్లాడినటువంటి ఆ శబ్దతరంగా నా చెవులలో నుంచి నా మెదడులోకి పోయింది కాబట్టి రిటర్న్ నేను మళ్ళీ మాట్లాడగలుగుతున్నాను. అంతే తప్ప నాకు పెద్దగా ఏం తెలియదు. నన్ను ఆహ్వానించి ఈ కవితా దుందుటి వేదికకు, అదేవిధంగా ప్రొఫెసర్ కాశీమన్నకు, గోరె టెంకన్నకు, నాతో పాటు ఉన్నటువంటి కవులు, గాయకులు అందరూ, ముఖ్యంగా ఏ కవి అయినా, ఏ గాయకుడైనా, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, వీళ్ళ జీవితం ప్రతి ఒక్క పాటలో ఉంటుంది. మీ జీవితం లేకుండా పాట ఎవరు రాయలేరమ్మా. ఎందుకు అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ తరాలు కావచ్చు, మీ జీవితం కావచ్చు, రేపటి మీ పిల్లల జీవితం కావచ్చు, ఈ అన్నిటిని బేస్ చేసుకునే సమాజంలో ఒక పాట, ఒక కవిత్వం, ఒక సాహిత్యం అనేది పుట్టదు, లేకపోతే ఎక్కడి నుంచో పుట్టదు. కాబట్టి పాట ప్రజలదని వాదిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.